యాదాద్రి భువనగిరి జిల్లాలో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై నిరసనగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య సైక్లింగ్ చేశారు. యాదగిరిగుట్ట పట్టణం నుంచి మాటకొండూరు మండలం వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మూటకొండూరు మండలంలో పలు ప్రధాన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మూటకొండూరులో నూతనంగా నిర్మాణంలో ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయ భవనాల పనులను పరిశీలించి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. రోజు రెండు వస్తాడు చూడు. ఈ మన రాగిరి కలెక్టర్ ఆఫీస్ ముందు శివమిల్లోడు మొత్తం 3 రోజులకు ఒకసారి తీస్తున్నాడు. మన ఎందుకు కొంచెం వార్నింగ్ చేయండి. మన బొమ్మరాము కూడా ఇబ్బంది పెట్టిండు. ఆ శివమిల్లు ఇబ్బంది. ఇంకోటి ఇక్కడ ఏఎంసీది గోదాము ఉంది, 50,000 బస్తాలు పడతాయట మూటకొండూరులో. ఇప్పుడు మన ఆలేరు బాబు అన్ని జనగాం పోతే కొంచెం కొలంపేక అదంతా క్లియర్ అయింది. ఇక ఇప్పుడు 4 సెంటర్లు, ఇది 5వ సెంటర్ విజిట్ చేస్తున్నా. మైపేట పర్లేదు కానీ మన మూటకొండ హెడ్ క్వార్టర్ ఇబ్బంది ఉంది. రోజుకు 2 లారీలు తగ్గకుండా పెట్టు అన్నా. ఇంపార్టెంట్. ఒక్కొక్క రైతు సుమారు 100 పుట్ల పైన ఉన్నాయి. ఇప్పుడు 15 రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్ దృష్టి పెట్టు. రోజు 2 వస్తాడు చూడు. ఈ మన రాగిరి కలెక్టర్ ఆఫీస్ ముందు శివమిల్లోడు మొత్తం 3 రోజులకు ఒకసారి తీస్తున్నాడు. మన ఎందుకు కొంచెం వార్నింగ్ చేయండి. మన బొమ్మరాము కూడా ఇబ్బంది పెట్టిండు. ఆ శివమిల్లు ఇబ్బంది. ఇంకోటి ఇక్కడ ఏఎంసీది గోదాము ఉంది, 50,000 బస్తాలు పడతాయట మూటకొండూరులో. ఇప్పుడు మన ఆలేరు బాబు అన్ని జనగాం పోతే కొంచెం కొలంపేక అదంతా క్లియర్ అయింది. ఇక ఇప్పుడు 4 సెంటర్లు, ఇది 5వ సెంటర్ విజిట్ చేస్తున్నా. మైపేట పర్లేదు కానీ మన మూటకొండ హెడ్ క్వార్టర్ ఇబ్బంది ఉంది. రోజుకు 2 లారీలు తగ్గకుండా పెట్టు అన్నా. ఇంపార్టెంట్. ఒక్కొక్క రైతు సుమారు 100 పుట్ల పైన ఉన్నాయి. ఇప్పుడు